హలో అండి, వెల్కమ్ టు మమ్మీ కిచెన్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఈరోజు మా మమ్మీ మా కోసం బెల్లం పాయసం చేయబోతున్నారండి. ఆ బెల్లం పాయసానికి కావాల్సినవి ఏంటంటే, పాయసం చేసుకునే ఒక గంట ముందు మేమైతే చిన్న గ్లాస్ రైస్ నానబెట్టుకున్నామండి. అందులో వచ్చేసి పచ్చిపప్పు, కందిపప్పు యాడ్ చేసుకొని నానబెట్టుకున్నాము. మీకు కనిపిస్తున్న ఈ రైస్ ఆల్రెడీ నానిపోయినాయి అనమాట. అందులోకి మేము 300 గ్రాముల బెల్లము, కప్పు నెయ్యి, జీడిపప్పు, కొబ్బరి, పాలు తీసుకున్నామండి. దీన్ని చేయబోయే విధానాన్ని చూపిస్తాను రండి. పాలు పోసుకున్నామండి. ముందుగా మేము బియ్యం ముందుగా పాలల్లో ఉడకబెడతాము, చాలా టేస్ట్గా ఉంటుంది. ఇదిగోండి, ఒక 1/2 లీటర్ పాలు తీసుకున్నాం కదా, ఒక గ్లాసు నీళ్లు కూడా పోస్తున్నాను. ఇదిగోండి, వేరే గిన్నె తీసుకున్నాను. బెల్లం కొద్దిగా నీళ్లు పోసుకొని కరగబెట్టుకున్నాము, ఎందుకంటే బెల్లంలో అడుగున ఇసుక పుల్లలుగానే ఉంటాయి కదా, అందుకని. ఇదిగోండి, బెల్లం పెట్టాను, కరుగుతుంది. ఇది బెల్లం అంతా కరిగిన తర్వాత ఫిల్టర్ చేసుకుంటే సరిపోయింది. పాలు కాగినాయండి. ఇప్పుడు బియ్యం వేద్దాము. బెల్లం పూర్తిగా కరిగిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. అన్నం కూడా ఉడుకుతుందండి. పాలల్లో అన్నం కూడా ఉడుకుతుంది. ఇట్లా పాలల్లో అన్నం ఉడికితే చాలా టేస్ట్గా ఉంటుంది, అందుకని మేము ఇలాగే చేసుకుంటాము. ఒకసారి తిప్పుదామండి అన్నం ఎంతవరకు వచ్చిందో. ఈ బియ్యంలోనే 2 స్పూన్లు కందిపప్పు, పచ్చిపప్పు వేసానండి. ఇట్లా వేసుకుంటే ఇంకా వట్టిపప్పుతో పని ఉండదు, డైరెక్ట్గా నెయ్యి వేసుకొని తినేసేయచ్చు. చాలా బాగుంటుందండి. బెల్లం వడగట్టుదామండి. ఫిల్టర్ చేస్తున్నాను. బెల్లం కూడా వడగట్టేసాం కదా, వాటర్ కూడా పోసాను. ఒక 5 నిమిషాలు ఉండి తింపేద్దాం. 2 స్పూన్లు నెయ్యి వేసుకొని జీడిపప్పును కొబ్బరి వేపుదాం. చాలండి, కొబ్బరిను జీడిపప్పు మాత్రం వేగితే స్టవ్ కట్టేస్తున్నాను. ఇప్పుడు కొంచెం యాలక్కాయ పొడి వేద్దామండి. రెడీ అయిపోయింది. ఇంత లూజ్గా ఉంటేనే బాగుంటుంది పాయసం, వేడికి కొంచెం దగ్గరకు వచ్చేసిద్ది. స్టవ్ ఆపేస్తున్నాను. రెడీ అయిపోయింది ఫ్రెండ్స్, బెల్లం పాయసం. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.